తెలంగాణ సమాజం కేసీఆర్ ను జాతిపితగా పిలుచుకుంటే రేవంత్ రెడ్డికి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్ మాట్లాడితే అమరవీరుల ఆత్మ ఘోషిస్తోందని విమర్శించారు. సీఎం కుర్చీని కాపాడుకోవడానికి రేవంత్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. ప్రతి నెలకో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. పగా ప్రతీకారాలు తప్ప పాలన మీద దృష్టి లేదన్నారు. 7 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఎస్ఎల్బీసీ టన్నెల్ను 11 కిలోమీటర్ల తవ్వితే 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ 100 మీటర్లు కూడా తవ్వలేదన్నారు. అడ్డగోలుగా హామీలిచ్చి అన్ని వర్గాలను మోసం చేశారన్నారు హరీష్ రావు. అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఉదాహరణకు నిన్న నల్లగొండ మిర్యాలగూడలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 1 కిలోమీటర్ కూడా తవ్వలేదు అన్నాడు. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు అని మాట్లాడి నిన్న. అసలు ముఖ్యమంత్రివా నువ్వేమన్నా ఏమంటారు స్ట్రీట్లో ఉండే గల్లీ నాయకునిలాగా మాట్లాడతావు? ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు అందులో 2 ఏళ్ళు కరోనా వల్ల పనులు ఆగిపోయినాయి. 7 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ తవ్వింది. 11.5 కిలోమీటర్ల పనులు మేము చేశాం. 2 ఏళ్లుగా పనులు బందుబాటి గబ్బిలాలు నిలయమైపోయినటువంటి దాన్ని మళ్ళా ఓపెన్ చేసి మేము 11.5 కిలోమీటర్లు పూర్తి చేస్తే నువ్వు 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు 100 మీటర్లు తవ్వినవా అంటున్నా. తెలంగాణ ఉద్యమ చరిత్రను చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఔన్నత్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే కుర్చీకుండే గౌరవాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీనన్నింటినీ కూడా మీరు ఇలా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా దిగిపోండి అని మేము అంటున్నామట. కేసీఆర్ గారు ఏమన్నారు మొన్న పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు 5 ఏళ్ళు చల్లగుంటేనే మళ్ళీ కాంగ్రెస్ ఇత్తరం మలవదరా నాయన నువ్వే ఉండాలి 5 ఏళ్ళు అన్నాడు. బీఆర్ఎస్ని దిగిపోమన్నదా? నీ 6 గ్యారంటీలు అమలు చేయమంటుంది బీఆర్ఎస్. నేను ఈయన మారుతాడని అయితే నాకు నమ్మకం లేదు. మరొక్కసారి తెలంగాణ మేధావులకు బుద్ధిజీవులకు అందరూ కూడా ఇలా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇది మన రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించింది, మన రాష్ట్ర గౌరవానికి సంబంధించింది, ఉద్యమకారుల ఆత్మగౌరవానికి సంబంధించింది. అటు ఉద్యమకారులను పోరాటాన్ని ఉద్యమాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన భాష వల్ల ఈయన వ్యవహార శైలి వల్ల కూడా ఈ రాష్ట్రం